మహానాడు అంటే సైకిల్ పార్టీకి పెద్ద పండుగ. కానీ ఈసారి మహానాడులో ఏదో తెలియని వెలితి ఏర్పడింది. మహానాడు అంటే ఎప్పుడూ ముందుంటే నందమూరి ఫ్యామిలీ ఈసారి ఇటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో అన్నగారి అభిమానుల్లో కొత్త సందేహం మొదలైంది. ప్రతిష్టాత్మక పసుపు పండుగలో వారెందుకు రాలేదనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో మెదులుతుంది. మహానాడు అంటేనే అన్నగారి అభిమానులకు పెద్ద పండుగ. మహానాడులో కనిపించని నందమూరి ఫ్యామిలీ ప్రతిసారి అన్నగారి కోసం మహానాడుకు నందమూరి వంశం. అన్నగారి అభిమానుల్లో కొత్త సందేహాలు. అన్నగారి ఫ్యామిలీని దూరం పెట్టారా, దూరం జరిగారా? తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని రాజమండ్రి వేదికగా తెలుగుదేశం పార్టీ అట్టహాసంగా మహానాడు నిర్వహించారు. ఈ మహానాడుకు 2 తెలుగు రాష్ట్రాల్లోని పార్టీ నాయకులతో పాటు దేశ విదేశాల్లోని ఎన్టీఆర్ అభిమానులు భారీగా హాజరయ్యారు. అంతా బాగానే ఉన్న మహానాడును పరిశీలిస్తున్న అన్నగారి అభిమానులను ఒక చిన్న సందేహం తెగ గొలికేస్తోంది. అదే మహానాడుకు దూరంగా జరిగిన అన్నగారి కుటుంబ సభ్యులు. మహానాడులో నందమూరి కుటుంబ సభ్యులు ఎవరూ కనిపించకపోవడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. నందమూరి కుటుంబ సభ్యులను మహానాడుకి దూరం పెట్టారా, లేక వాళ్లే దూరంగా జరిగారా అన్నది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న. మహానాడు అంటే తెలుగుదేశం పార్టీ చేసుకునే అతి పెద్ద పండుగ. ఈ పండుగలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అంతా భారీగా హాజరవుతూ ఉంటారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు ఈ వేడుకల్లో పాల్గొనడం ఆనవాయితీగా వస్తుంది. అయితే రాజమండ్రి వేదికగా జరుగుతున్న మహానాడులో మాత్రం నందమూరి కుటుంబ సభ్యులు ఎవరూ కనిపించకపోవడం గమనార్హం. రాజమండ్రి వేదికగా జరుగుతున్న మహానాడులో నందమూరి వారసులు ఎవరూ కనిపించలేదు. వేదికపై నందమూరి బాలకృష్ణ మాత్రమే కనిపించాడు. నందమూరి అభిమానులకు బాలకృష్ణ కనిపించడం ఆనందాన్ని కలిగించినప్పటికీ మిగిలిన కుటుంబ సభ్యులు ఎవరూ రాకపోవడం కొంత ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటి వరకు నిర్వహించిన మహానాడుకు నందమూరి వారసులు ఎక్కువగానే వచ్చేవారు. తొలిసారి బాలకృష్ణ మినహా మరో నందమూరి వారసుడు ఇక్కడ కనిపించలేదు. దీంతో నందమూరి అభిమానులతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అంతర్మథనం చెందుతున్నారు. నందమూరి కుటుంబ సభ్యులు ఎందుకు మహానాడుకు రాలేదనే చర్చ పెద్ద ఎత్తున ఇక్కడకు హాజరైన వారిలో జరిగింది. నందమూరి కుటుంబంలో ఉన్నప్పటికీ నారా కుటుంబానికి దూరంగా ఉంటున్న వారిలో జూనియర్ ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటాడు. నారా చంద్రబాబు నాయుడుతో కొంత ఇబ్బందులు ఉండడంతో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి దూరమయ్యాడు.
తండ్రి హరికృష్ణ చనిపోయిన తర్వాత ఈ దూరం మరింత పెరిగింది. తమ్ముడితో ఈ మధ్య కాలంలో సన్నిహితంగా ఉంటున్న కళ్యాణ్ రామ్ కూడా నారా కుటుంబానికి దూరమయ్యారు. వీరిద్దరూ మినహా మిగిలిన వారంతా నారా కుటుంబంతో సన్నిహితంగా ఉంటున్నారు. అయితే వారెవరూ ఈ సదస్సులో పాల్గొనకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది. ముఖ్యంగా ఎన్టీ రామారావు కుమారులు పలువురు బతికే ఉన్నప్పటికీ వారు ఎవరూ ఈ సదస్సులో పాల్గొనలేదు. అలాగే బాలకృష్ణ కుటుంబ సభ్యులు కూడా ఎవరూ మహానాడుకు వచ్చినట్లు కనిపించలేదు. దీంతో నందమూరి కుటుంబంలో ఏదో జరుగుతుంది అన్న అనుమానం నందమూరి అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో వ్యక్తమవుతుంది. ఇదే అదునుగా ప్రతిపక్షాలకు చెందిన సోషల్ మీడియా నందమూరి కుటుంబాన్ని దూరం చేశారంటూ పెద్ద ఎత్తున విమర్శలను గుప్పిస్తున్నారు. దీనిపై తెలుగుదేశం పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.